ఈ వీడియోలో మీరు థంబ్నైల్లో చూసినట్టుగా 6th క్లాస్ లెసన్ 7 ఎండింగ్ లో ఉండే పజిల్ బిట్స్ కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ప్రీవియస్ స్టెప్ ని మనం చూసుకున్నట్టయితే డిఫికల్టీ లెవెల్ అనేది పెరిగింది. సో ఈ బిట్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే లెసన్స్ కూడా లైన్ టు లైన్ చదువుకోవాలి. మన ఛానల్లో 6th క్లాస్ సోషల్ అన్ని లెసన్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ వైజ్ బిట్స్ ప్లేలిస్ట్ కూడా ఉంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా చూడండి. యూస్ఫుల్ గా అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పజిల్ బిట్ 1. 16 మహాజానపదాల్లో అత్యంత శక్తివంతమైన రాజ్యంగా ఏది అవతరించింది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ వత్స, బి కోసల, సి మగధ, డి అవంతి. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి సి మగధ. 16 మహాజానపదాల్లో అత్యంత శక్తివంతమైన రాజ్యంగా మగధ అవతరించింది. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. ఇంపార్టెంట్ పజిల్ బిట్ 2. మగధ మహాజానపదాన్ని ఒక శక్తివంతమైన సామ్రాజ్యంగా మార్చిన మొదటి చారిత్రక రాజు ఎవరు? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ అజాతశత్రువు, బి చంద్రగుప్త మౌర్యుడు, సి బింబిసారుడు, డి మహాపద్మనందుడు. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి సి బింబిసారుడు. మగధ మహాజానపదాన్ని ఒక శక్తివంతమైన సామ్రాజ్యంగా మార్చిన మొదటి చారిత్రక రాజు ఎవరు అంటే బింబిసారుడు. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. ఇంపార్టెంట్ పజిల్ బిట్ 3. 16 మహాజానపదాల్లో ఒకటైన అవంతి రాజ్యం 2 భాగాలుగా ఉండేది. అయితే ఉత్తర అవంతికి రాజధానిగా ఏ నగరం విరాజిల్లింది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ మాహిష్మతి, బి ఉజ్జయిని, సి తక్షశిల, డి పాటలీపుత్ర. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి ఉజ్జయిని. ఉత్తర అవంతికి రాజధానిగా ఉజ్జయిని విరాజిల్లింది. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. ఇంపార్టెంట్ పజిల్ బిట్ 4. మహాజానపదాల కాలంలో దక్షిణ అవంతికి రాజధానిగా ఏ నగరం ఉండేది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ ఉజ్జయిని, బి పాటలీపుత్ర, సి మాహిష్మతి, డి వైశాలి. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి మాహిష్మతి. మహాజానపదాల కాలంలో దక్షిణ అవంతికి రాజధానిగా మాహిష్మతి నగరం ఉండేది. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. ఇంపార్టెంట్ పజిల్ బిట్ 5. కుషినార ఏ ప్రాచీన మహాజానపదానికి రాజధాని? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ అశ్మక, బి మల్ల, సి వచ్చి, డి చేది. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మల్లా. కుషినార మల్లా ప్రాచీన మహాజానపదానికి రాజధానిగా ఉండేది. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. ఇంపార్టెంట్ పజిల్ బిట్ 6. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సూరసేన మహాజానపదానికి రాజధానిగా ఈ క్రింది ఏ నగరం ఉండేది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ కాశీ, బి మధుర, సి వైశాలి, డి ఉజ్జయిని. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి మధుర. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సూరసేన మహాజానపదానికి రాజధానిగా మధుర నగరం ఉండేది. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. ఇంపార్టెంట్ బిట్ 7. 16 మహాజానపదాల్లో అత్యంత తూర్పున ఉన్న మహాజానపదం ఏది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ మగధ, బి వజ్జి, సి అంగా, డి కాశీ. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి అంగా. 16 మహాజానపదాల్లో అత్యంత తూర్పున ఉన్న మహాజానపదం అంగా. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం.
ఇంపార్టెంట్ పజిల్ బిట్ 8 క్రింది వాటిలో గోదావరి నది ఒడ్డున ఉన్న మహాజానపదం ఏది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ అవంతి, బి అస్మక, సి చేది, డి మత్స్య. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అస్మక. గోదావరి నది ఒడ్డున ఉన్న మహాజానపదం అస్మక. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. ప్రాచీన భారతదేశంలోని వజ్జీ మహాజానపదం ఏ రకమైన ప్రభుత్వ పాలనను అనుసరించింది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ రాచరికం, బి గణ సంఘం లేదా గణతంత్రం, సి సైనిక పాలన, డి మత గురువుల పాలన. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి గణ సంఘం లేదా గణతంత్రం. ప్రాచీన భారతదేశంలో వజ్జీ మహాజానపదం గణ సంఘం లేదా గణతంత్రం ప్రభుత్వ పాలనను అనుసరించింది. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. ఇంపార్టెంట్ పజిల్ బిట్ 10 కౌశాంబి ఏ మహాజానపదానికి రాజధాని? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ మగధ, బి కోసల, సి వత్స, డి అవంతి. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి వత్స. కౌశాంబి వత్స మహాజానపదానికి రాజధాని. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. ఇంపార్టెంట్ పజిల్ బిట్ 11 మహాభారత ఇతిహాసం ఏ మహాజానపదానికి చెందిన రాజుల మధ్య జరిగిన సుదీర్ఘ పోరాటాన్ని మరియు యుద్ధాన్ని వివరిస్తుంది? ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ పాంచాల, బి మత్స్య, సి కురు, డి గాంధార. ఆన్సర్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.